నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః 2026 మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది? 25 లాగానే ఉంటుందా, ఇంకా మంచిగా ఏమైనా ఉంటుందా అన్న ఉత్సాహము ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. అయితే ఈ 26లో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఏ అంశంలో మీనరాశి వారికి చక్కగా ఉండబోతోంది, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వ్యవసాయపరంగా ఇలా ఏంటేంటి చేస్తే మంచి ఉంది, ఎలాగ చేసుకోవాలి, ఇలాంటి అంశాలన్నీ సంపూర్ణంగా తెలుసుకుందాము. అయితే మీనరాశి వారికి గ్రహస్థితులు చూసినట్టయితే కనుక గురువు 4వ స్థానంలో ఉండడం మూలంగా విద్య, ఆర్థిక లాభాలు, సంపాదన మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు. శని భగవానుడు 6వ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యము, ఉద్యోగంలో ఒత్తిడి, శత్రువుల మీద జాగ్రత్తలు సూచిస్తున్నాడు. రాహు 3వ స్థానంలో ఉండడం వల్ల ప్రయాణాలు, ఉద్యోగంలో మార్పులు, కొత్త కొత్త అవకాశాలు కూడా ఇస్తున్నాడు. అయితే కేతువు 9వ స్థానంలో ఉండడం మూలంగా ధ్యానము, సృష్టి శక్తి అంటే దైవం మీదకు మనసు వెళ్ళేలాగా చేస్తున్నాడు. బుధుడు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ తెలివితేటల మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు. శుక్రుడు ప్రేమ, కుటుంబము, సామాజిక గుర్తింపు మీద చూపిస్తున్నాడు. కుజుడు ధైర్యము, పోటీతత్వం మీద ఆధిపత్యము, ఈ అంశాల మీద ప్రభావం చూపిస్తున్నాడు. సూర్యుడు గౌరవము, గుర్తింపు, నాయకత్వ లక్షణాలు, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తున్నారు. కలిసి వచ్చే కలర్సు నీలము, బంగారము, పచ్చ కలిసి వచ్చే రంగులు. తర్వాత మరి కలిసి వచ్చే సంఖ్యలు, డేట్స్ ఏంటంటే 3, 6, 9 ఇవి కలిసి వస్తాయి. మరి కలిసి వచ్చే వారాలు బుధవారము, శుక్రవారము. అయితే ఈ యొక్క లక్కీ డేట్స్ తీసుకొని ఈ వారాలతోనూ ఈ యొక్క కలర్స్ కనుక వాడుకొని ఏ ముఖ్యమైన పనుల మీద కానీ ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా చేసుకున్నట్టయితే కనుక అద్భుతమైన సక్సెస్ సాధించి మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఈ యొక్క ఫలితాలు విద్యార్థుల మీద ఎలా ఉండబోతోందంటే కనుక ఈ మీనరాశి విద్యార్థులకు అత్యుత్తమమైన విజయం సాధించేందుకు ఈ సంవత్సరం ఉండబోతోంది అనమాట. సైన్సు, ఐటీ, ఆర్ట్సు, మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్, లీగల్ స్టడీసు ఇవి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఫలితాలు చక్కగా ఉండబోతున్నాయి. విదేశీ విద్య కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు ఫిబ్రవరి, జూను, సెప్టెంబరు ఈ 3 నెలల్లోనూ కనుక ప్రయత్నం చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. కొత్తగా కోర్సులు ఏవైనా ప్రారంభించాలన్నా, పరీక్షలు ప్రిపరేషన్ చేసుకోవాలన్నా అత్యంత శుభంగా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన నెలలు ఏంటంటే కనుక ఏప్రిల్, జూలై కొంత నిరాశ కానీ ఆలస్యం కానీ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగంలో ప్రమోషన్స్, బాధ్యతలు పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. ఐటీ, సాఫ్ట్వేరు, సర్వీసెస్, ఫైనాన్స్, బిజినెస్ మేనేజ్మెంటు వీటిల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్యాకేజీ పెరగడము, క్యాడర్ పెరగడము, దీంతోపాటు అత్యుత్తమమైన ఫలితాలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో మార్పులు కానీ లేదా కొత్త కొత్త అవకాశాలు మాకు కావాలి, మేము మారదాము అని అనుకుంటున్న వాళ్లకు ఫిబ్రవరి, జూన్, సెప్టెంబర్లో కనుక మీరు ఆ ప్రయత్నాలు చేసినా, ఆ నిర్ణయాలు తీసుకున్నా మంచివి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వర్క్ ప్లేస్లో మీకు ఇబ్బంది కలిగే నెలలు జూన్, ఆగస్టు ఈ 2 నెలలు మీకు ఇబ్బంది కలుగుతాయి, జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక వ్యాపారము సాధారణం కన్నా కొద్దిగా మెరుగ్గా ఉంటుంది తప్ప పెద్ద ఎక్స్ట్రాడినరీగా అయితే లాభాలు వచ్చే అవకాశం కనబట్టలేదు. కొత్త కాంట్రాక్టులు, భాగస్వామ్యము, మార్కెటింగు వీటిలో మాత్రమే లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే ఐటీ, ట్రావెల్, ఫార్మసీ, ఫ్యాషన్, ఈ కామర్సు, ఫుడ్ ఈ అంశాలలో వ్యాపారం చేసే వాళ్ళకి సాధారణం నుంచి బాగన్నమాట. అంటే 40% మార్కుల నుంచి 60% వచ్చినట్టుగా, అంతే తప్ప ఎక్స్ట్రాడినరీగా లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఏప్రిల్, జూలై నెలల్లో పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకండి. ఇంకా వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పళ్ళ తోటలు వేయడం కానీ లేదా కూరగాయలు, పూల వ్యాపారము, వరి, మొక్కజొన్న ఇట్లాంటి పంటలు వేసినట్టయితే కనుక దిగుబడి పెరగడము, రేటు రావడము, తర్వాత మీకు అధికంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రైతులకు రుణాలు, సబ్సిడీలు లభించే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన నెలలు జూలై, సెప్టెంబరు ఈ 2 నెలలు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయము. ఇంకా రాజకీయాల పరంగా చూసినట్టయితే కనుక పదవి అవకాశాలు వస్తాయి, కానీ మీరు అందుకోలేని పరిస్థితి, అది సామాజికంగా కావచ్చు లేదా ఆరోగ్యపరంగా కావచ్చు, మీరు ఆ సమయానికి అందుబాటులో లేకపోవడం వల్ల వచ్చిన అవకాశాలు
వేరే వాళ్ళకి మళ్ళీ అవకాశం కనబడుతోంది. నాయకత్వం గుర్తింపు లభిస్తుంది. తర్వాత పార్టీలో మద్దతు ఉంటుంది. ప్రజల ఇమేజ్ కూడా మీకు వస్తుంది. కానీ పదవి అవకాశాలే అందుకోలేని పరిస్థితి గోచరిస్తోంది. అయితే విరోధుల మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. ఎవరైనా కొత్తగా పోటీ చేయాలన్నా, చిన్న చిన్న క్యాడర్స్కి అప్లై ఎన్నికల్లో పాల్గొనాలన్నా లేదా రాజకీయంలోకి రావాలన్నా వారికి అత్యద్భుతంగా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. అయితే రియల్ ఎస్టేట్ చూసినట్టయితే కనుక భూమి, ఇల్లు, ఫ్లాట్స్ కొనుక్కోవడం కానీ లేదా అంటే పునర్నిర్మాణ పనుల్లో కానీ చాలా చక్కగా ఉండబోతోంది. చట్టపరమైన పేపర్లు ఇలాంటి విషయాల్లో, డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఎవరైతే భూములు కొనుక్కోవడానికి కానీ లేదా అంటే వేరే భూముల ఎక్స్పాన్షన్ కోసం కానీ నిర్మాణ పనుల్లో కానీ ఉన్నట్టయితే కనుక ఆ సమయము మీకు కలిసి రాని సమయాలు ఏప్రిల్, జూలై ఈ 2 సమయాల్లోనూ నిర్మాణానికి కానీ కొనుగోలుకు కానీ వెళ్ళే ప్రయత్నం చేసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించి, నిద్రకు సంబంధించిన ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. మీరు జాగ్రత్తగా ఉండవలసినది తర్వాత ఆరోగ్యం మీద ప్రభావం చూపించే నెలలు జూలై, సెప్టెంబరు. ఈ విషయాల్లో, ఈ మాసాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో కొంత అనుమానాలు, గొడవలు జరిగే అవకాశం కనబడుతోంది. పెద్ద చిన్న అనే భేదం లేకుండా ఏదో ఒక అంశం మీద గొడవలు చెలరేగే అవకాశం కనబడుతోంది. పెద్దలు జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత దంపతుల మధ్య కొంత విభేదాలు రావడం కానీ, దూరమైన వాళ్ళు దగ్గరవ్వడం కానీ లేదా అంటే దగ్గర ఉన్నవారు మాటల వల్ల విడిపోవడం కానీ ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కుటుంబంలో జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు మాటల మీద, తర్వాత ఫైనాన్స్కి సంబంధించి అంటే ధనపరంగా జాగ్రత్తలు తీసుకోండి. దాని మీదే చిన్న చిన్న గొడవలు కానీ అనుమానాలు కానీ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే మీరు ఏప్రిల్, జూన్ ఈ 2 మాసాల్లోనూ ఆరోగ్యపరంగా కానీ కుటుంబపరంగా కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే ప్రమాద సూచనలు, వాహన ప్రమాదాలు మనకి మార్చి, ఆగస్టు ఈ రాశిలో ఉండేవారికి జరిగేందుకు ఎక్కువ ఆస్కారం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఎత్తైన ప్రదేశాల్లోకి వెళ్ళడం కానీ, చీకట్లో ప్రయాణాలు చేయడం కానీ, నిర్మాణ భవనంతులు దగ్గర నిలబడ్డం కానీ ఇలాంటివి జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారాలు నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి, గురువుకి, రాహుకి, శుక్రుడికి ఈ 4కి సంబంధించినటువంటి దానాలు కానీ, మంత్రాలు కానీ, జపాలు కానీ చేసుకున్నట్టయితే కనుక ఈ రాశిలో ఉండేవారికి మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి, మీనరాశి వారికి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు.